స్మార్ట్ ఫోన్స్. స్మార్ట్ ఫోన్స్ అనేవి ఎంత కామన్‌గా మనం చూస్తున్నామో తెలుసుకుందాం. మన ప్రపంచ జనాభా దాదాపు 800 కోట్లు. ఇందులో దాదాపుగా 500 కోట్ల మంది స్మార్ట్ ఫోన్స్ ఉపయోగదారులు. మన భారతదేశంలో జనాభా 150 కోట్లు. అందులో 100 కోట్ల మంది స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. ఈ స్మార్ట్ ఫోన్స్ వల్ల మన జీవితంలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ మీకు తెలియంది ఏంటంటే ఇదే స్మార్ట్ ఫోన్స్ ద్వారా మన మెదడు, వెన్నపూస ఆరోగ్య నష్టాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ల ప్రభావం మెదడు మీద ఎలా ఉంటుంది? చాలామంది రాత్రి పడుకునే ముందు చివరి చేసే పని, మొట్టమొదటి ఉదయాన్నే లేవగానే చేసే పని ఫోన్ చూడటం. ఇది ఒక అలవాటుగా, ఒక రకమైన వ్యసనంగా మారింది. దీనివల్ల మెదడు ఆరోగ్యం మీద చాలా ప్రభావం పడుతుందండి. మెదడు విశ్రాంతి సమయం అంటే ద ఓన్లీ టైం మన బ్రెయిన్కి రెస్ట్ వచ్చే సమయం నిద్ర. కానీ ఈ ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల మెలటోనిన్ అంటే స్లీప్ హార్మోన్ స్థాయి తగ్గిపోతుంది. దీనివల్ల క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంటే నిద్ర నాణ్యత తగ్గిపోతుంది, నిద్ర సమయము తగ్గుతుంది. ఎక్కువగా ఫోన్ వాడే వారిలో అటెన్షన్ స్పాన్ కూడా తగ్గుతుంది. అంటే ఒక పనిపై ఎక్కువసేపు దృష్టి పెట్టడం కష్టంగా మారుతుంది. ఫోన్ సులభంగా దొరకడం ద్వారా చాలామంది వారి మెదడు యొక్క పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించకపోవడం జరుగుతుంది. దీన్ని బ్రెయిన్ డ్రెయిన్ ఎఫెక్ట్ అంటారు. అంటే మనం ఏదైనా ఒక చిన్న పని చేయాలనుకున్నా కూడా సరే మనకి ఫోన్ ఉంది, గూగుల్ ఉంది, లేదా మన బ్రెయిన్ని ఎక్కువ పని చెప్పట్లేదు. ఇదివరకు మనకి ఫోన్ లేనప్పుడు ఎవరినైనా ఒక ఫోన్ నంబర్ అడిగితే వెంటనే టకటక ఫోన్ నంబర్ గుర్తుపెట్టుకొని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అవసరమే లేదు. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి చాలాసేపు చాలా సంవత్సరాలుగా మనం ఫోన్ వాడే వాళ్ళలో మెమరీ ఇంపైర్మెంట్ కూడా మనం చూడొచ్చు. మనకి ఈ వెన్నెముకలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి అంటే ఈ ఫోన్ ఎక్కువగా చూసే వాళ్ళు లేదా ఫోన్ ఎక్కువగా వాడే వాళ్ళు మన వెన్నెముక మీద పడే ప్రభావం ఎలా ఉంటుంది? టెక్ నెక్ సిండ్రోమ్ అంటే ఫోన్, ల్యాప్టాప్ ఎక్కువగా వాడే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో మనం ఇది ఎక్కువగా చూస్తాం. అంటే తల కిందికి వంచి పనిచేయటం, అంటే పోస్చర్ ప్రాపర్గా మెయింటైన్ చేయని వాళ్ళలో మెడపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల మెడ నొప్పి, నరాల నొప్పి వస్తాయి. ఇదే టెక్ నెక్ సిండ్రోమ్ కాకుండా నడుములో అంటే టెక్ బ్యాక్ సిండ్రోమ్ అంటే ఎక్కువసేపు కూర్చోవటం వల్ల కింద మనకి నడుములో కూడా మార్పులు అంటే సయాటికా కానీ డిస్క్ సమస్యలు కానీ వస్తాయి. ఇవే కాకుండా మనకి ఫోన్లో అవైలబుల్గా ఉన్న యాప్ల ద్వారా అంటే ఈ ఫుడ్ డెలివరీ, షాపింగ్ యాప్స్ వాడటం వల్ల ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా చాలా తగ్గిపోయింది. దీనివల్ల కండరాల బలహీనత, వెన్నుపూస దెబ్బతినడం లాంటివి జరుగుతున్నాయి. స్క్రోలింగ్ ఫింగర్ ఆర్ స్క్రోలింగ్ థంబ్ సిండ్రోమ్ అంటే ఎక్కువగా ఈ బొటన్ వేలు, మణికట్టు వాడడం ద్వారా ఈ ఏరియాలో నొప్పులు కానీ, తిమ్మిర్లు కానీ, వాపులు కానీ రావటం చూస్తున్నాం. ఇదే కాకుండా కార్పల్ టనెల్ సిండ్రోమ్ మరియు డీక్వెర్వెన్స్ స్టీనోసైనోవైటిస్ లాంటి జాయింట్ ఇన్ఫ్లమేషన్ సమస్యలు రావటం కూడా చాలా కామన్గా చూస్తున్నాం. స్మార్ట్ ఫోన్స్ అనేవి ఎంత అడ్వాంటేజెస్ ఉన్నా కూడా ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ మనము అవాయిడ్ చేయలేమండి. మనకి ఈ స్మార్ట్ ఫోన్ వలన చాలా అధునాతనమైన ప్రయోజనాలు ఉన్నా కూడా ఆరోగ్య నష్టాలు ఎంత ఉన్నాయో చూశారు. అవసరానికి మించి ఫోన్ వాడకండి. మెదడు, కళ్ళు, వెన్నుపూస, మణికట్టు రక్షణ చాలా అవసరం. ఇప్పుడే చర్య తీసుకోండి, ఆలస్యం కాలేదు.